హాయ్ హై ప్యారీ ఎవ్రీథింగ్ ఎపిసోడ్ 12 మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు నోర్ చేసిన యుద్ధం వల్లే రాజ్యం యుద్ధాన్ని గెలుస్తుంది. అలాగే యుద్ధంలో రాజ్యం డ్యామేజ్ అయింది కాబట్టి అది మొత్తం మళ్ళీ నిర్మిస్తుంటారు. అలాగే ఎవరెవరికైతే ఇల్లు పోయాయో వాళ్ళందరూ ఉండడానికి ఒక ప్లేస్ ను కూడా రెడీ చేస్తారు. అప్పుడే నోర్ గిల్డ్ మాస్టర్ ఆఫీస్ ని చూస్తాడు. అది నాశనం అవ్వకుండా అలాగే ఉంటుంది. దాన్ని చూడగానే నోర్ సంతోషపడతాడు. అలాగే తన చిన్నతనంలో ఎలా అయితే గిల్డ్ మాస్టర్ లో తను ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాడో అది మొత్తం గుర్తు చేసుకుంటాడు. కానీ ఏ స్కూల్ కు వెళ్ళినా తను ఏది నేర్చుకోలేదు. ఇలా అందరు టీచర్స్ ని మళ్ళీ చూడగానే నోర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. 15 సంవత్సరాలైంది వాళ్ళందరినీ చూసి. ఇప్పుడు తనకి ఎమోషనల్ మూమెంట్. అలా తను చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ మొదటిసారిగా తను సింగ్ మాస్టర్ దగ్గరికి శిక్షణ తీసుకోవడానికి వెళ్తాడు. సింగ్ మాస్టర్ దగ్గర శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. అందుకే మాస్టర్ అనుకుంటాడు నోర్ ఎక్కువ రోజులు ఉండడు, 2-3 రోజులు ట్రైనింగ్ తీసుకొని పారిపోతాడు అని. కానీ 10వ రోజు కూడా నోర్ అక్కడే ట్రైనింగ్ తీసుకోవడం చూసి సింగ్ షాక్ అవుతాడు. తర్వాత రోజు సింగ్ మాస్టర్ నోర్ పైకి ఒక పెద్ద బాల్ ఆకారంలో ఉన్నదాన్ని విసురుతాడు. నోర్ దాన్ని కూడా ప్యారీ చేస్తాడు. కాకపోతే తన చెయ్యి పెయిన్ వచ్చి కత్తిని కిందకి విసిరేస్తాడు. దాంతో సింగ్ మాస్టర్ చాలా కోపడతాడు. నీ ఎదురుగా శత్రువు యుద్ధం చేస్తుంటే నీ కత్తి కింద పడిపోయిందని తను నీకు టైం ఇవ్వడు, నీ తల అప్పటికే నరికేస్తాడు, అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. వెంటనే నోర్ కత్తిని మళ్ళీ తీసుకొని పోరాడడానికి సిద్ధమవుతాడు. సింగ్ తనని చూడగానే మనోడు చాలా మొండోడు అనుకుంటాడు. తర్వాత నోర్ మాస్టర్ దగ్గరికి వెళ్లి నేను ఇప్పటి వరకు ఏ టెక్నిక్ ఎందుకు నేర్చుకోలేదు, నువ్వైనా నాకు ఒక టెక్నిక్ నేర్పిస్తావా అంటాడు. అప్పుడే సింగ్ నోర్ ని తీసుకొని గార్డెన్ లోకి వెళ్లి తన ఖడ్గాన్ని బయటికి తీసి మెరుపు వేగంలో అక్కడ ఉన్న ఆకుల్ని కట్ చేస్తాడు. తను ఎంత స్పీడ్ గా చేస్తాడంటే ఎదురుగా ఉన్న ఎవ్వరు కూడా తన వేగాన్ని చూడలేకపోతారు. కానీ నోర్ మాత్రం ఎలా నువ్వు అక్కడ ఉన్న ఆకుల్ని మొత్తం కట్ చేశావు అంటాడు. అంటే అంత వేగాన్ని కూడా నోర్ చూడగలిగాడనమాట. అది వినగానే మాస్టర్ షాక్ అవుతాడు. నోర్ లో చాలా టాలెంట్ ఉంది, తనని సరైన దారిలో పెడితే నాకంటే చాలా పెద్ద యోధుడవుతాడు అనుకుంటాడు. తర్వాత 3 నెలల పాటు అక్కడే శిక్షణ తీసుకుంటాడు. కానీ 3 నెలలు గడుస్తున్నా సరే తను ఎలాంటి స్కిల్ ని నేర్చుకోడు, కేవలం ప్యారీ చేయడం మాత్రమే వస్తుంది. అప్పుడే సింగ్ మాస్టర్ ఆలోచిస్తాడు, ప్యారీ చేయడం తెలిస్తే ఏ యుద్ధాన్ని నువ్వు గెలవలేవు, ఇక్కడ ఉండి నీ టైం వేస్ట్ చేసుకోకు, వేరే స్కూల్ కు వెళ్లి నేర్చుకో అంటాడు. తర్వాత నోర్ డెండాల్క్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. డెండాల్క్ మాస్టర్ వారియర్ ట్రైనింగ్ ని ఇస్తాడు. ఇక్కడ చాలా ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ ఉన్న అందరూ కండలు తిరిగిన వాళ్ళలా ఉంటారు. కేవలం నోర్ మాత్రమే గాలొస్తే ఎగిరిపోయే వాళ్ళ ఉంటాడు. అప్పుడే డెండాల్క్ మాస్టర్ ఒక వారియర్ కు ఉండాల్సిన లక్షణం ఏంటంటే యుద్ధం అంటూ వస్తే అడ్డంగా నిలబడిపోవాలి అంటాడు. అలా 2 నెలల పాటు అక్కడే శిక్షణ తీసుకుంటాడు. డెండాల్క్ మాస్టర్ నోర్ ని చూసి 2 నెలలు కూడా తను ఇక్కడ ఉండడు అనుకుంటాడు. తర్వాత అందరినీ ఒక కొండ దగ్గరికి తీసుకువెళ్లి కొండపై నుంచి బండరాలని పైకి విసిరేస్తూ వాటిని ఆపగలిగే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. కానీ అనుకోకుండా వాళ్ళు ఉన్న కొండ ఒక భాగం విరిగి వీళ్ళ మీద పడబోతూ ఉంటుంది. అక్కడ ఉన్న అందరూ పారిపోతారు. కేవలం నోర్ మాత్రమే భయపడకుండా దాన్ని ఆపగలను అన్న ధైర్యంతో అక్కడ నిలబడతాడు. అంతలో డెండాల్క్ మాస్టర్ వచ్చి ఆ కొండని పగలగొట్టి నోర్ ని కాపాడతాడు. అప్పుడే డెండాల్క్ అనుకుంటాడు, చూడ్డానికి మనోడు ఎలకలా ఉన్నాడు కానీ లోపల ధైర్యం మాత్రం గట్టిగానే ఉంది, ఇతనికి ట్రైనింగ్ ఇస్తే ఇంకా చాలా పెద్ద గొప్పోడవుతాడు అనుకుంటాడు. కానీ 3 నెలలైనా అక్కడ కూడా ఏమి నేర్చుకోడు. దాంతో డెండాల్క్ మాస్టర్ నువ్వు ఇక నుంచి వేరే స్కూల్ కు వెళ్ళు, అక్కడ ఏదైనా నేర్పిస్తారేమో అంటాడు. తర్వాత నోర్ మియానిక్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. తను బాణాన్ని వేయడం నేర్పిస్తుంది. అప్పుడే మియాని ఒక రాయిని నోర్ కి ఇచ్చి ఎదురుగా ఉన్న కర్రని కొట్టమని అంటుంది. నోర్ ని చూడగానే తను ఇది చేయలేడు, ఇటు నుంచి ఇటే పంపించేద్దాం అనుకుంటుంది. కానీ నోర్ గురి చూసి ఆ కర్రని కొడతాడు. దాంతో మియాని షాక్ అవుతుంది. ఏదో ఒక్కసారి గుడ్డెట్లో తగిలింది అనుకుని మళ్ళీ ఇంకో రాయిని ఇస్తే ఒక్కసారి కాదు ఎన్ని సార్లు అయినా సరే అలాగే గురి చూసి కొడుతూ ఉంటాడు. తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ లో కూడా రాళ్లనే విసురుతుంటాడు. అప్పుడే నోర్ మియానితో నాకు ఒక బో ఇస్తే నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను
అంటాడు. అప్పుడు మియాని తనకు ఒక బో ఇస్తుంది. కానీ దాని చేతిలోకి తీసుకోగానే మనోడు విరగ్గొట్టేస్తాడు. ఒక్కొక్కటిగా తను ఎన్ని ధనుష్యులు ఇస్తే వాటన్నిటిని విరగ్గొడతాడు. ఈ కర్రలు మనోడి దెబ్బకి తట్టుకోవట్లేదని మియాని తన ధనుష్ని ఇస్తుంది. అది చాలా పవర్ఫుల్. కానీ మనోడి దెబ్బకి అది కూడా విరిగిపోతుంది. అప్పుడు మియాని ఇక నువ్వు రాళ్లతోటే గురి చూసి కొట్టడం నేర్చుకోవాలి అంటుంది. తర్వాత మియాని నోర్ దగ్గరకు వచ్చి నువ్వు ఇలా రాయిని గురి చూసి కొట్టడం ఎక్కడ నేర్చుకున్నావు, ఎవరు నేర్పించారు అంటుంది. దానికి నోర్ నేను పక్షుల్ని వేటాడేవాడిని, అవి కుందేళ్లను ఎత్తుకుపోతాయి కదా, అడవిలో ఉండే పక్షులు కలర్ కలర్ గా ఉంటాయి, వాటిని గురి చూసి కొట్టేవాడిని అంటాడు. ఆ పక్షి గురించి వినగానే మియాని షాక్ అవుతుంది. వాటిని థండర్ ఫ్లాష్ పక్షులు అంటారు. వాటిని వేటాడడం గొప్ప వేటగాడికి కూడా చాలా కష్టం. ఆ విషయం తెలుసుకొని మియాని షాక్ అవుతుంది. అలా 3 నెలల వరకు అక్కడే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మియాని కూడా తనని ఇక్కడ నుంచి పంపించేస్తుంది. తర్వాత నోర్ క్యారెక్స్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. తను గూఢచార్యాన్ని నేర్పిస్తాడు. అలా క్యారెక్స్ నోర్ ని ఇంకా కొంతమంది పిల్లల్ని ఒక ప్లేస్ కి తీసుకువెళ్తాడు. ఇక్కడ చాలా ట్రాప్స్ ఉంటాయి. ఆ ట్రాప్స్ మొత్తం తప్పించుకుంటూ ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఉన్న అందరూ ట్రాప్స్ ఎక్కడ ఉన్నాయని వెతుకుతూ ఉంటే మనోడు మాత్రం లగెత్ర ఆజామా అన్నట్టు అక్కడ నుంచి పరిగెడుతూ బాక్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు. తను అలా పరిగెడుతున్నప్పుడు ట్రాప్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. కానీ మనోడు దేన్ని పట్టించుకోకుండా అడ్డొచ్చిన దాన్ని ప్యారీ చేస్తూ ముందుకు వెళ్ళిపోతాడు. అది చూసి మాస్టర్ షాక్ అవుతాడు. కాకపోతే తను చేయాల్సింది ట్రాప్స్ ని తప్పించుకోవడం, ఆ ట్రాప్స్ ఉన్న ప్లేస్ ని వెతకడం. కానీ తను ఇలా చేయడం శిక్షణకి విరుద్ధం, తను శిక్షణకి పనికిరాడు అనుకుంటాడు. అందుకే 3 నెలల తర్వాత తను కూడా అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత నోర్ మ్యాజిక్ ని నేర్చుకోవడం కోసం ఓకెన్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. కానీ 2 నెలలు తనతో ట్రైనింగ్ తీసుకొని పవర్ ని తను నేర్చుకోడు. అందుకే ఓకెన్ మాస్టర్ నోర్ ని చూడగానే తన బాడీలో మానా పవర్ లేదు, అందుకే తను ఏ పవర్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అలాగే ఓకెన్ మాస్టర్ ఇంకో విషయం చెప్తాడు. నువ్వు మానా రెసిడెన్స్ రూమ్ లోకి వెళ్ళు, అక్కడికి వెళ్తే నీకు ఏదైనా పవర్ వస్తుందేమో, కాకపోతే వెళ్ళిన వెంటనే బయటికి వచ్చేయాలి అంటాడు. కానీ ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత 3 రోజులైనా నోర్ బయటికి రాడు. ఒక్కసారి మనిషి లోపలికి వెళ్తే మనిషి సెన్సెస్ మొత్తం పని చేయడం ఆగిపోతాయి. కానీ లోపలికి వెళ్ళిన నోర్ మాత్రం చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా ట్రైనింగ్ తీసుకొని 3 నెలల తర్వాత కూడా చిన్న ఫైర్ ను మాత్రమే తన చేత్తో వెలిగించగలడు. దాంతో ఓకెన్ మాస్టర్ చిన్న పిల్లాడు కూడా ఈ పవర్ ని ఉపయోగించగలడు. కానీ అప్పుడే ఓకెన్ మళ్ళీ నోర్ ని చూస్తే తను 2 చేతులతో టైనీ ఫ్లేమ్ ని ఉపయోగించడం చూసి షాక్ అవుతాడు. ఈ పవర్ ని ఓకెన్ మాస్టర్ నేర్చుకోవడానికి 25 సంవత్సరాలు పట్టింది. కానీ నోర్ మాత్రం 3 నెలల్లో నేర్చుకున్నాడని ఆశ్చర్యంలో ఉంటాడు. కానీ తను అడ్వెంచరర్ అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఈ పవర్ తనకి సరిపోదు. ఒకవేళ తనలో మానా పవర్ ఎక్కువ ఉంటే తను నాకంటే గొప్ప మాయగాడు అయ్యుండేవాడు అనుకుంటాడు. తర్వాత నోర్ అక్కడ నుంచి సేన్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే సేన్ మాస్టర్ తనతో అంటాడు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీతో రైట్ ఆఫ్ బ్లెస్సింగ్ ని చేయించారా అంటాడు. ఎందుకంటే ఈ స్కూల్ కు రావాలంటే అది చేసిన వాళ్ళు మాత్రమే రాగలరు. కానీ అది చేశారో లేదో మనోడికి అస్సలు గుర్తుండదు. అందుకే సేన్ మాస్టర్ నీకు శిక్షణ ఇవ్వను, ఇక నుంచి దొబ్బే అంటాడు. అప్పుడు నోర్ ఎలా ఇవ్వవో నేను చూస్తాను, నువ్వు ట్రైనింగ్ ఇచ్చే వరకు నేను ఇక నుంచి ఒక్క అడుగు కూడా కదలను అని అక్కడే నిలబడతాడు. కానీ సేన్ మాత్రం నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. నోర్ మాత్రం ఒక్క అడుగు కూడా కదలకుండా అక్కడ నిలబడతాడు. కొన్ని రోజులకి మనోడు స్పృహ తప్పి కింద పడిపోతాడు. వెంటనే సేన్ వచ్చి తనని హీల్ చేసి తనతో అంటాడు, నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను, కాకపోతే నీకు పవర్స్ వస్తాయా లేదా అనేది నా చేతిలో లేదు అంటాడు. అలా 3 నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కేవలం లో హీల్ చేయడం మాత్రమే నోర్ నేర్చుకుంటాడు. కానీ ఈ స్కిల్ ఉండడం వల్ల అడ్వెంచరర్ అవ్వలేడు. అలా బాధగా అక్కడ నుంచి కూడా నోర్ వెళ్ళిపోతాడు. అప్పుడే సేన్ నోర్ తో అంటాడు, బ్లెస్సింగ్ సెరమనీ లేకుండా నువ్వు ఈ పవర్ ని నేర్చుకున్నావంటే అదే చాలా గొప్ప విషయం. ముందు ముందు నువ్వు దీంతోనే చాలా పెద్ద పనులు చేయొచ్చు అంటాడు. తర్వాత అందరూ మాస్టర్స్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరూ నోర్ గురించే మాట్లాడుకుంటారు. నోర్ చాలా అద్భుతమైన వాడు, మనమందరం కలిసి తనని సరైన దారిలో పెడితే తను అందరికంటే గొప్పవాడు అవ్వగలడు అనుకుంటారు. కానీ సమస్య ఏంటంటే అప్పటికే నోర్ రాజధానిని వదిలేసి వెళ్లిపోయి ఉంటాడు. ఇప్పుడు తను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని ఎవ్వరికి తెలీదు. ఇక లాస్ట్ కి మొత్తం మాస్టర్స్ కూడా వెతకడానికి వెళ్తారు. ఎంత వెతికినా నోర్ వాళ్ళకి దొరకడు. మళ్ళీ స్టోరీ ప్రెజెంట్ కి వస్తే నోర్ గిల్డ్ మాస్టర్ దగ్గరికి వెళ్తాడు. గిల్డ్ మాస్టర్ కి తెలీదు తన వల్లే యుద్ధం ఆగిపోయింది, రాజ్యం ప్రాణాలతో బతికిపోయింది అని. అది తెలియక నోర్ తో అంటాడు, ఇప్పుడు రాజ్యంలో మొత్తాన్ని తిరిగి మళ్ళీ నిర్మిస్తున్నారు, దానికి నువ్వు పని చెయ్యాలి అంటాడు. ఆ మాట వినగానే నోర్ వెంటనే ఒప్పుకొని పని చేయడానికి వెళ్ళిపోతాడు. తను పని చేయడానికి వెళ్ళిన
దగ్గర తనతో పాటు పనిచేసే వ్యక్తి నోర్ ని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే నోర్ పనిచేస్తుంటే మనోడు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని. అప్పుడే నోర్ ఆకాశంలో ఉన్న చందమామను చూస్తూ ఈ రోజు ఎంత బాగా గడిచింది, నేను గుర్ర బండి ఎక్కాను, రోలోని కలిశాను, అలాగే లేన్ పవర్ వల్ల గాల్లో కూడా ఎగరగలిగాను, అలాగే డ్రాగన్ మీద కూడా ప్రయాణం చేశానని గుర్తు చేసుకుంటాడు. ఇక తనకి ఆకలి వేస్తూ ఉంటుంది, కాకపోతే పని చేయాలని ఒప్పుకున్నాడు కాబట్టి మళ్ళీ పని చేయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఇక్కడ మహారాజు ఇంకా రేన్ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళకిప్పుడు అసలు నిజం తెలుస్తుంది. ధైర్య దస్ కి సపోర్ట్ చేసింది ఎవరో కాదు, వీళ్ళు బాగా నమ్మిన మిత్రా దేశమే ధైర్య దస్ కి సపోర్ట్ చేసి ఉంటారు. ఇప్పటి వరకు మాస్టర్స్ పై వీళ్ళు చూసిన స్టోన్స్ ని, మానా ఐటమ్స్ ని అన్ని మిత్రా దేశంలోనే తయారు చేస్తారు. ఇక తర్వాత వీళ్ళ యుద్ధం మిత్రా దేశంతోనే ఉండబోతుంది. అయినా ఈ విషయంలో మహారాజు భయపడ్డు వాళ్ళ రాజ్యంలో ఎంతో మంది అద్భుతమైన యోధులు ఉన్నారు అనుకుంటాడు. అలాగే ఇక్కడ రాజ్యంలో మాస్టర్స్ అందరూ కూడా అక్కడ గాయపడ్డ జనాలకి హెల్ప్ చేస్తూ ఉంటారు. యువరాణి లేన్ అక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ పంచుతూ కనిపిస్తుంది. అలా ఇస్తూ నోర్ దగ్గర కూడా రాగానే మనోడి కడుపులో ఎలకలు పరిగెట్టడం మహారాణి కూడా చూసేస్తుంది. అలా యువరాణి తినడానికి ఇవ్వగానే మనోడు కడుపు నిండా తింటూ ఏదో ఒక రోజు నేను కూడా పెద్ద యోధుని అవ్వగలను, మా నాన్న చిన్నప్పుడు ఎలా అయితే కథల్లో చెప్పాడో అలాంటి పెద్ద వీరుణ్ణి అవుతాను అనుకుంటాడు. ఇక అప్పటి వరకు కలలు కంటూ కూర్చుంటే పనులు అవ్వవని పని చేయడం మొదలు పెడతాడు. అలా సీజన్ 1 కంప్లీట్ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కి హైప్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.